ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ 8 సీట్లు గెలుచుకోవడానికి హరీష్ రావు గట్టిగా పనిచేశారన్నారు ఆయన. బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన ఒప్పందమే కవితకు బెయిల్ రావడానికి కారణమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఆమె 5 నెలల్లోనే బయటకు వచ్చారని తెలిపారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలల సమయం పట్టిందని, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి సాదిక్? ఉమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి చిట్చాట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా కవిత బెయిల్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక కేసు సంబంధించిన విషయంలో మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు 15 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. అదే ఇంకా కేసు నడుస్తూ ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా ఇంకా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. కానీ కవిత కేవలం 166 రోజుల్లోనే బెయిల్ ఎట్లా వచ్చిందన్న దానిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బెయిల్ రావడానికి తప్పు పడడం లేదు, కానీ ఒక కేసు సంబంధించిన విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించకపోవడంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి తొత్తులుగా వ్యవహరించడం వల్లనే ఈ బెయిల్ వచ్చిందని కూడా స్పష్టమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. అందులో భాగంగా గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువ మెజార్టీ రావడానికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారికి మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీన పడిందా? ఎందుకంటే ఎక్కువగా ఉన్న సీట్లు ఉన్నటువంటి పార్టీ మొత్తం ఒక్క సీట్లు రాకుండా ఉండే విధంగా పూర్తిగా తమ అవయవాలన్నీ దానం చేసి బీజేపీ పార్టీని గెలిపించింది. అందులో భాగంగానే ప్రతిఫలంగానే కవితకు బెయిలుకు మంజూరు చేసిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది. ఒక కేసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బెయిల్ ఎట్లా ఇస్తారన్న పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది. మనీష్ సిసోడియా 15 నెలల పాటు జైల్లో ఉన్నారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన ఇంకా జైల్లో ఉన్నారు. మొన్న బెయిల్ పైన వచ్చినప్పటికీ మళ్ళీ జైల్లో ఉన్నాడు. కానీ కవిత మాత్రం బెయిల్ రావడం వెనుక డెఫినెట్గా బీజేపీ యొక్క ప్రోద్బలం ఉంది. అందులో భాగంగానే బీజేపీకి సహకరించినందుకు బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక గిఫ్ట్గా ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 15 చోట్ల కూడా డిపాజిట్ గల్లంతైన విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు గజ్వేలు, సిద్దిపేట, మెదకు, దీంతో పాటుగా సిరిసిల్ల ఈ 4 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున మెజార్టీ బీజేపీకి కైవసం చేసుకోవడం వెనుక ఈ యొక్క కుటుంబం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కుటుంబము సంబంధించిన నేతల ప్రమేయం మెండుగా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది ఇలా ప్రాధాన్యత సంతరించుకుంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగానే కవితకు బెయిల్ వచ్చిన విషయాన్ని కూడా స్పష్టం జరిగింది. బెయిల్ రావడానికి తప్పుపట్టడం లేదు, కానీ ఒకే కేసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎట్లా అనువదిస్తారని కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న పలంగా బీజేపీకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వారికి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని కూడా చెప్తా ఉన్నారు. ఇదే సంబంధించిన తెలంగాణ సమాజం కూడా అంటా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ తరహా సంబంధించిన విధానాలకు అవలంబించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీకి పూర్తి స్థాయిలో అమ్ముడుపోయిన నేపథ్యంలో ఇక మిగతా సంబంధించిన విలీన సంబంధించిన అంశంపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే మాట్లాడలేమని చెప్తున్నారు. ఏదైనప్పటికీ బీజేపీ పార్టీకి గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం వల్లనే కవిత ఈరోజు బెయిల్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు వ్యవహరించారు బీజేపీ పార్టీ అని కూడా వ్యాఖ్యానించడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దాంట్లో అంటే ఒకే కేసులో 3 ప్రమేయం ఉన్నా కూడా కవితకు కేవలం 166 రోజుల్లోనే బెయిల్ ఎట్లా వస్తుంది? మిగతా వారికి 15 నెలల్లో అయినా కూడా బెయిల్ రాకపోవడం, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే మగ్గిపోవడం, ఇదంతా ఏంటి? దానిపైన కూడా కక్ష సాధింపు చర్యగా బీజేపీ చేస్తూ ఉంది. అందులో భాగంగా వీళ్ళు సరెండర్ అవుతూనే బెయిల్ కవితకు వచ్చిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. చిట్చాట్లో చాలా విషయాలు మాట్లాడిన సందర్భంలో కవిత సంబంధించిన
బెయిల్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రాలేదని కేటీఆర్, హరీష్ రావు అంటున్నారో వారు గ్రామాలకు వెళ్ళి ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో ఆ రైతుల వివరాలు అన్నీ తీసుకొని వస్తే డెఫినెట్గా మేము కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించిన డాటా అంతా కూడా అధికారులకు ఇస్తే వారికి ఇవ్వడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 2 అంశాల్లో కేసీఆర్ సంబంధించిన కుటుంబం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కవిత బెయిల్ పైన కూడా తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సాదిక్.